ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలత్త. పంచాయతీ పెద్దల్ని, ప్రెస్ని కూడా పిలిపించావు. నువ్వే అన్నావు నా కొడుకొచ్చి నిజం చెప్తే ఒప్పుకుంటాను అని. మరి ఇప్పుడేంటత్త తక్కువనే మాట మార్చేశావు? ఈడు అందరి ముందు నా పరువు పటాపంచలు చేసేలా ఉండాడు. ఈడి చెల్లి ఇప్పుడు నా గుప్పెట్లో ఉండాదిగా. బావుగారు, అఖిలమ్మా, టైం ఇంకా నా చేతిలోనే ఉండాది. ఇప్పుడు చూడండి, ఆ విద్యను అడ్డం పెట్టుకుని వాణ్ణి ఎట్టా దెబ్బ కొడతాను. విద్య వద్దమ్మా. ఊరుకోండి బావుగారు. చూడండి, నా కొడుకుతో ఈ అబ్బి ఎంత అబద్ధం చెప్పిస్తున్నాడన్నా కూడా మీరెవరూ నమ్మట్లేదు. నా కొడుకు కూడా నా వైపు లేడు. సరే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న విశ్వాసంతో నా చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్న నాకు ఈ గొడవని ఇంకా కొనసాగించి నేను ప్రజలకి సేవ చేసే టైంని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఈ అబ్బి చెల్లెలు ఇక్కడికొస్తే తనని నా కోడలిగా అంగీకరించేదానికి, నా ఇంట్లోకి ఆహ్వానించేదానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. వావ్, శభాషత. అఖిల, ఇదిగో నీ కోడలు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను చెప్తా ఉండాది పచ్చి నిజం. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగినట్టుగా ఏదైనా సాక్ష్యం ఉండాదా చెప్పండి. సరే అత్త, నేను చెప్పేది అబద్ధం అన్నావు. నీ కొడుకుని తీసుకొచ్చి చెప్తే అది కూడా అబద్ధం అన్నావు. నా చెల్లిని తీసుకొస్తే నీ ఇంటి కోడలిగా అంగీకరిస్తానని అందరి ముందు మాట కూడా ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటత్తా? ప్రాబ్లం కాదబ్బి, వీళ్ళిద్దరికి పెళ్ళైనాదని నువ్వో మాట నా కొడుకో మాట చెప్తా ఉండారు కదా. అందుకే వీళ్ళిద్దరికి పెళ్ళైందనడానికి సాక్ష్యం ఏంది? సాక్ష్యం, సాక్ష్యం. మీడియా మిత్రులు, ఒక జూమ్ వేసుకోండమ్మా. ఏంటత్తా, ఏంట అని ఆశ్చర్యపోతున్నావా? నీ కొడుక్కి నా చెల్లికి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించిన సర్టిఫికెట్ ఇది. ఏందే, నేను దగ్గరుండి పెళ్లి జరిపించినానా? నువ్వే అత్త. ఇదిగో ఈ సర్టిఫికెట్ మీద సాక్షి సంతకం కూడా నువ్వే పెట్టావు. ఇదిగో పెద్ద మనుషులు, మీరే చూడండి.
మీరు కూడా చూడండి. ఇక చాలే చూసింది. ఏంటత్తయ్య అంత షాకింగ్ గా చూస్తున్నావు? కొంపదీసి అది నీ సంతకమా ఏంటి? అవునరా, ఇది నా సంతకమే. అంటే ఏంటత్తయ్య నువ్వు మాకు తెలియకుండా నువ్వు ఒక్కదానిపై వెళ్ళి పెళ్ళిప్పుడు చేపించావు? ఒరే యదవా, నాకు తెలిస్తేనే కదరా నీకు చెప్పేదానికి. ఈ సంతకం నాదే, నేను పెట్టిందే. కానీ ఎట్టా పెట్టాను, ఎప్పుడు పెట్టాను అర్థమై చావట్లేదురా. ఒక్క ఆటోగ్రాఫ్ అమ్మా. అమ్మా అయ్యో అత్తయ్యా, నీకింకా అర్థం కాలేదా? ఆ వెంకీగాడి పైన నువ్వు ఈ పంచాయతీ ప్లాన్ వెయ్యక ముందే ఆ కేటుగాడు ఈ సర్టిఫికెట్ స్కెచ్ చేశాడత్తయ్యా. నిన్న మన కారుకి అడ్డొచ్చినోడికి ఉద్యోగం ఇస్తానని ఆటోగ్రఫీ పిచ్చాడు చూడు, అదే ఇది. నేను పెట్టిన సంతకమేరా? అత్తయ్య, ఆడు మామూలు కేటుగాడు కాదత్తయ్య. ఊరందరి ముందు కాదు, నువ్వు పిలిపించిన మీడియా ముందే నిన్ను ఇరుకన పెట్టేశాడు. ఇక్కడ జరిగేది మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది అత్తయ్యా. ఈ న్యూస్ ఆల్రెడీ అధిష్టానం వరకు పోయింది. అత్తయ్య, ఇప్పుడు నువ్వు ఆ వెంకీగాడి చెల్లిని కోడలిగా అంగీకరిస్తేనే నువ్వనుకున్నట్టుగా రాజకీయంగా నీ ఇమేజీ తరగదు, డ్యామేజీ జరగదు. కాదంటావా ఇక నువ్వు ఎమ్మెల్యే అవడం కలే. అఖిలాండేశ్వరి గారు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం కదా, ఆ సంతకం మీదేనండి. చూడండి అఖిలాండేశ్వరి గారు, మీ కొడుకు వచ్చి నిజం చెప్పేశాడు. పైగా ఆ పెళ్లి సర్టిఫికెట్ మీద మీరే సంతకం పెట్టారు. పంచాయతీ తీర్పు ప్రకారం మీరిప్పటికైనా బెట్టు చేయకుండా ఈ శారదమ్మ కూతుర్ని మీ కోడలిగా అంగీకరించి మీ ఇంటికి కాపురానికి తీసుకెళ్తానని ఒప్పుకోండి. లేదంటే మీ పరువు ఊర్లోనే కాదు, మొత్తం నియోజకవర్గంలోనే పటాపంచలవబోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అర్థమైంది భయ్యా.